వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీకు చూపించే ప్రోడక్ట్ ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెన్సర్. దిస్ ఈజ్ ఎ కంప్లీట్ డిఐవై ప్రాజెక్ట్. ఇది నా దగ్గర ఉన్న వాటర్ డిస్పెన్సర్ ఉంటుంది కదండి. వాటర్ డిస్పెన్సర్ అంటే వాటర్ ప్యూరిఫైర్. ఓకే, నా దగ్గర అవైలబుల్లో ఉన్న ఖరాబ్ అయిన పాత స్క్రాప్లో నుంచి తీసిన వాటర్ ప్యూరిఫైర్ ఇది. దీంట్లో ఏంటంటే మీకు ఒక బూస్టర్ పంప్ యూజ్ అవుతుంది. ఈ పైప్ ఇన్లెట్స్ అండ్ అవుట్లెట్స్ ఉన్నాయి కదా, ఈ పైప్స్ ఇవి యూజ్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి కట్ ఆఫ్ వాల్ అండి. నాన్ రిటర్న్ కట్ ఆఫ్ వాల్ అనొచ్చు, లేదంటే కట్ ఆఫ్ వాల్వ్ అనొచ్చు, డిపెండ్స్ ఆన్ ది యూసేజ్. అండ్ నేను మీకు ఈరోజు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇట్స్ ఎ సింపుల్ ప్రాజెక్ట్. మన దగ్గర ఉన్న అవైలబుల్ ప్రోడక్ట్స్ తోటి చేయొచ్చు. అండ్ ఒక 2 ప్రోడక్ట్స్ మాత్రం తెప్పించుకోవాల్సి ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో, లేదంటే నన్ను అడిగినా నేను గైడ్ చేస్తాను వే టు బై దిస్ అని. అండ్ నేను అమెజాన్లో ఇది పర్చేస్ చేశానండి. దిస్ ఈజ్ మిస్ట్ నాజిల్ అంటారు. 0.01 mm నాజిల్. ఇది అరౌండ్ 400 రూపీస్కి నాకు 5 నాజిల్స్ వచ్చాయి. అండ్ దిస్ ఈజ్ అ వార్డ్రోబ్ సెన్సర్. నేను వచ్చేసి సెన్సినోవా బ్రాండ్ యూజ్ చేశానండి, బికాస్ సెన్సినోవా డిస్ట్రిబ్యూటర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇన్ తెలంగాణ. సో అతని దగ్గర నుంచి తెప్పించాను. అండ్ ఈ సెన్సార్ వచ్చేసి 220 volts కరెంట్తో రన్ అవుతుంది. అండ్ ఈ ప్యూరిఫైయర్ బూస్టర్ పంప్ వచ్చేసి 24 volts DC అండి. 600 if I am yes sorry 60 psi బూస్టర్ పంప్ అండి. మీకు ఏ వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్ సెంటర్లో అయినా అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే, నా దగ్గర ఈ ప్యానల్ పాతది ఉంది కాబట్టి దీంట్లో చేశాను. ఆర్ ఎల్స్ యూ కెన్ ఫిక్స్ ఇట్ ఇన్ ఎనీ అదర్ ప్లాస్టిక్ కాంపోనెంట్, ఐ మీన్ ప్లాస్టిక్ బాక్స్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మీరు కొంచెం దాన్ని డ్రిల్ చేసేసి ఈ ఫిట్టింగ్స్ అన్ని కూర్చోబెట్టేసి యూ కెన్ యూజ్ దిస్ అండి. ఓకే, దెన్ దీన్ని ఎలా తయారు చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి ఈ బూస్టర్ పంప్ ఉంది కదండి. ఈ బూస్టర్ పంప్కి ఇది ఇన్లెట్. ఈ ఇన్లెట్ వచ్చేసి ఈ ఇన్లెట్ పైప్ వచ్చేసి యూ హ్యావ్ టు కనెక్ట్ దిస్ పైప్ టు, ఇన్ ద సెన్స్ మీరు ఏదన్నా వాటర్ బాటిల్కి చిన్న హోల్ లాంటివి చేసేసి దానికి ఈ పైప్ ఇన్సర్ట్ చేసి దాంట్లో యూ కెన్ ఫిల్ విత్ వాటర్ కంటెంట్ టైప్ ఉంటుంది కదండి, శానిటైజర్ జెల్ కాకుండా అలాంటి శానిటైజర్ని మీరు దాంట్లో ఫిల్ చేసి పెట్టాలి. యూ కెన్ ప్లేస్ ఇట్ హియర్, లేదంటే మీరు దీన్ని పైన కూడా మౌంట్ చేసుకోవచ్చు. ఎనీవేస్ ఎలా అన్నా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అవుట్లెట్ అండి. ఈ అవుట్లెట్ మీరు చూస్తున్నట్టయితే, 1 second ఐ విల్ షో యూ. రైట్, ఈ అవుట్లెట్ పైప్ ఉంది కదండి, దిస్ పైప్, ఇది అవుట్లెట్. ఇది వచ్చేసి యూ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ టు ఇన్లెట్ వాల్ అండి. కట్ ఆఫ్ వాల్ ఉంది కదా, దానికి ఇన్పుట్ సైడ్ ఇవ్వాలి. అండ్ అవుట్పుట్ సైడ్ తీసుకొని యూ కెన్ కనెక్ట్ దిస్ అవుట్లెట్ టు నాజిల్. ఇక్కడ కనిపిస్తుందండి, ఇక్కడ నాజిల్కి ఇచ్చేయాలి. అండ్ దిస్ ఈస్ ద బేసిక్ కనెక్టివిటీ బిట్వీన్ ద శానిటైజర్ ట్యాంక్ అండ్ ద నాజిల్. నౌ కమింగ్ టు ద ఎలక్ట్రికల్ పాయింట్, మీకు కావాల్సింది ఏంటంటే, సార్ ఇది 24 volts DCతో రన్ అవుతుంది, ఇది కూడా అండ్ ఈ పంప్ కూడా. సో 24 volts అడాప్టర్ నుంచి వచ్చే పవర్ మీరు ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే, నెగిటివ్ వచ్చేసి రెండింటికి, ఈ బూస్టర్ పంప్ అండ్ దీనికి డైరెక్ట్ ఇచ్చేయాలి. అండ్ పాజిటివ్ సైడ్ ఆఫ్ DC, ఐ మీన్ అడాప్టర్ ఒక సైడ్, పాజిటివ్ సైడ్ ఆఫ్ ది బూస్టర్ పంప్ అండ్ ఈ కట్ ఆఫ్ వాల్ ఉంటుంది కదా, ఆ 2 లూప్ తీసుకొని యూ హ్యావ్ టు fix it to the normally closed side.
ఇది చూడండి, ఇది అడాప్టర్ నుంచి వచ్చిన 12 volts DC పవర్ ప్లస్ 24 volts. అండ్ ఇది వచ్చేసి బూస్టర్ పంప్ అండ్ కట్ ఆఫ్ వాల్, ఈ రెండింటి నుంచి వచ్చిన కనెక్షన్ దీనికి ఇచ్చానండి. ఇది నార్మల్లీ క్లోజ్డ్, అంటే దీనికి ఇది వచ్చేసి 12 volts పవర్ మీద రన్ అవుతుంది. ఇది వచ్చేసి DC. సో రిలే అండి, ఇందాక చెప్పాను కదా, దిస్ ఈజ్ వాటర్ ప్యూరిఫైయర్ అండ్ కట్ ఆఫ్ వాల్ నుంచి వచ్చిన కనెక్షన్. అండ్ ఇది వచ్చేసి DC అడాప్టర్ నుంచి వచ్చిన 12 volts. ఓకే, అండ్ ఇది వచ్చేసి పవర్ కనెక్షన్ అండి, రిలేకి పవర్ ఇవ్వాలి కదా. దిస్ ఈజ్ ఆపరేటెడ్ ఆన్ 12 volts DC. మీరు 220 volts DC 220 volts AC కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది నేను పెట్టేసి దీనికి ఒక ఎక్స్ట్రా అడాప్టర్ యూస్ చేశాను. అండ్ ఈ కనెక్టివిటీ ఎలాగో చూపిస్తాను. యూ క్యాన్ పవర్ దిస్ అడాప్టర్ డైరెక్ట్లీ టు ద పవర్ అండి. ఇది పవర్కి డైరెక్ట్ కనెక్ట్ చేసి ఈ 24 volt DC నుంచి వచ్చింది మాత్రమే ఈ కనెక్టర్స్కి ఇవ్వాలి, ఇందాక రిలే చూపించినట్టు. అండ్ ఇది వచ్చేసి సెన్సార్ పార్ట్ అండి. యూ కెన్ సీ దిస్ ఈజ్ లోడ్ అండ్ న్యూట్రల్. ఇది ఏంటంటే అండి, డైరెక్ట్ పవర్ నుంచి ఇచ్చే ఇన్పుట్. ఇక్కడ మీరు డైరెక్ట్ పవర్ నుంచి దీనికి ఇవ్వాల్సిన ఇన్పుట్ దీనికి ఇచ్చేయచ్చు. అండ్ నేనేం చేశానంటే లూప్, దీని నుంచి దీనికి డైరెక్ట్ నేను ఎలాగో పవర్ దీంట్లో నుంచి వెళ్తుంది కాబట్టి ఇది కూడా నేను అడాప్టర్కి ఇక్కడ నుంచి లూప్ ఇచ్చాను. 2 కనెక్షన్స్ సపరేట్గా అవసరం లేదని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ ద లోడ్ పార్ట్ అండి. ఈ లోడ్ పార్ట్ వచ్చేసి దీన్ని నేను ఏం చేశానంటే ఒక ఫీమేల్ ప్లగ్కి తీసుకున్నాను. ఈ ప్లగ్కి మీరు ఈ అడాప్టర్ ఇన్సర్ట్ చేసేస్తే ఈ సెన్సార్ యాక్టివేట్ అయినప్పుడు దీంట్లో పవర్ పాస్ అవుతుంది. దీని నుంచి ఈ రిలే యాక్టివేట్ అయిపోయి నార్మల్లీ క్లోజ్ ఉన్నది కాస్త ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఈ వాల్కి కనెక్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది వార్డ్రోబ్ సెన్సార్ అండి. నార్మల్గా వార్డ్రోబ్ సెన్సార్స్ ఎలా వర్క్ అవుతాయి, డోర్ క్లోజ్ చేసినప్పుడు ఆఫ్ అవుతాయి, డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది. అంటే నార్మల్లీ ఓపెన్. ఇది ఏదన్నా అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు మాత్రమే సెన్సార్ ఇది అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం రివర్స్ చేస్తున్నాం దీన్ని, అంటే దీని యొక్క యాక్టివిటీని రివర్స్ చేస్తున్నాం. దాని గురించే ఈ రిలే. సో ఈ అడాప్టర్ దానికి ఇచ్చేసి మీరు జస్ట్ ఇక్కడ హ్యాండ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా సెన్సార్ డిటెక్ట్ అయ్యి రిలే కట్ అవుతుంది. కట్ అయిపోయి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయి డిస్ప్లే మీకు డిస్పెన్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ స్ట్రక్చర్. మీకు కమెంట్ సెక్షన్లో మీకు కనెక్టివిటీ ఎలా చేయాలో కూడా నేను ఐ విల్ let you know, and if you have any doubts you can please give a comment in the comment section and then reply istanu. Thank you.